తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేట్లు స్పీకర్కు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు 7 పేజీల లేఖతో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అలాగే పార్టీ వీడుతున్నట్లు ప్రకటించిన 9 మంది పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వాళ్లపై కేసీఆర్ ఒత్తిడి ఉండడం వల్లే పార్టీ మారారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వీరప్ప మొయిలీ అన్నారు. జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ఈ డిఫెక్షన్స్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యుల్ని అధికారాన్ని డబ్బుని ఉపయోగించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి ఈ జుగుప్సాకరమైన కార్యకలాపాలపైన స్పష్టంగా రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి భారత న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చైర్మన్గా పనిచేసినటువంటి పెద్దలు, లోక్పాల్ బిల్లుని డ్రాఫ్ట్ చేసినటువంటి పెద్దలు శ్రీ వీరప్ప మొయిలీ గారు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ డిఫెక్షన్స్ పైన, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కార్యకలాపాలపైన క్షుణ్ణంగా గవర్నర్ గారి దృష్టికి ఈరోజు ఒక రిప్రజెంటేటివ్ టు డెమోక్రసీ ఇన్ తెలంగాణ అండ్ మోడస్ ఆపరెండి టు సపోర్టేట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో టు సబ్వర్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది 10th schedule Constitution of India by the state government headed by KCR, the Chief Minister, has made us compulsory to come here to discuss, and our Congress President Rahul ji specially asked me to go to Telangana, address this question, hear the concerns, also consult our senior leaders and take political and also constitutional action. We have seen in the last term of KCR what he has done. Number of petitions were filed when both by the TDP and the Congress party separately to the Speaker and also the Chairman of the Legislative Council to take action against this against the defections, invoking the provisions of the Constitution of India. The Speaker or the Chairman have not even issued notice. 100 రోజులు నిండలేదు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని మార్చే నీచత్వానికి ఒడిగట్టారు. ఎందుకు నీచత్వానికి ఒడిగడుతున్నారు? ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి. ఈ నీచత్వానికి ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారు. ఈ నీచత్వాన్ని ప్రోత్సహించడానికి, ఆమోదించడానికి ముఖ్యమంత్రి గారు కూడా నీచత్వానికి పాటుపడుతున్నారు. పెళ్లి కాకముందే పెళ్లి పీటల నుంచి మధుపర్కంతో పారిపోయినట్టుంది. మరి సీఎం గారే వాళ్ళందరితో ఫోటోలు దిగి సగర్వంగా చూపెడుతున్న వాళ్ళందరినీ. రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది,
మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు 5 ఏళ్ళు, ఇప్పుడు స్పీకర్ కానీ చైర్మన్ కానీ. For more updates, please subscribe 99 TV Telugu.